ఎవ్రీ సాటర్డే మన పంచాయతీ వచ్చేసి హిస్టరీ గురించి మాట్లాడు. వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ అప్పట్లో ఫ్యాషన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ క్రినోలిన్. క్రినోలిన్ అంటే ఏంటో కాదు, ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నాం. ఇంకా అదేంటి అంటే క్యాన్ యూజ్ చేస్తున్నాం కదా ప్రజెంట్. మంచిగా ఫ్రాక్స్ బాగా గేరాతోటి బాగా బాల్ గౌన్ లాగా కనిపించడం కోసం మనం క్యాన్ యూజ్ చేస్తున్నాం కదా. కానీ అప్పట్లో ఏం యూజ్ చేసేవాళ్ళు? క్రినోలిన్. క్రినోలిన్ అంటే ఏంటి? ఒక హార్స్ హెయిర్ తోటి ఇంకా లెనిన్ క్లాత్ తోటి స్టీల్ రాడ్స్ స్టీల్ పెట్టి ఒక హూప్ లాగా డిజైన్ చేసి దాన్ని ఒక లోపల అండర్ని వేసుకోవడానికి, అంటే ఫ్రాక్ కింద వేసుకోవడానికి యూజ్ చేస్తుండే అనమాట, గేరా లాగా మొత్తం. యాక్చువల్గా ఇది ఇన్వెంట్ చేయకంటే ముందు మొత్తం హెవీ లేయర్స్ ఆఫ్ పెట్టికోట్ వేసుకుంటుండేనంట బాల్ గౌన్ కోసం. కాబట్టి ఉమెన్కి కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం ఇది ఇన్వెంట్ చేశారంట. ఇది ఇన్వెంట్ చేసిన అతను దాని పేటెంట్ కూడా తీసుకున్నాడు. అంత బాగా ఫేమస్ అయిందనమాట. ఇంత ఫేమస్ అయింది అని అంటే 10 years నడిచిందంట ఈ ఫ్యాషన్. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అప్పర్ క్లాస్ ఇంకా లోవర్ క్లాస్ వాళ్ళు ఒకటే ఫ్యాషన్ యాక్సెప్ట్ చేసింది లేదంట. కానీ ఫస్ట్ టైం ఒక 10 years అప్పర్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ వాళ్ళు ఈ ఫ్యాషన్ యాక్సెప్ట్ చేసి ఫాలో అయ్యారంట. నాకు నిజంగా ఆ క్రినోలిన్ కేజ్గా చూస్తే మాత్రం ఒక డౌట్ వచ్చింది. వాళ్ళు ఒకవేళ ఆ టైంలో అంటే ఎక్కువ వెహికల్స్ అలా కూడా ఏం లేవు, మరి బస్లో అలా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుండే వాళ్ళు? అంటే ఆ క్రినోలిన్ ఆ కేజ్ తోటి ఎట్లా బస్ ఎక్కుతుండే, ఆ బస్ ఎక్కిన తర్వాత ఎట్లా కూర్చుంటుండే బస్లో? అసలు అంత పెద్దగా ఉంది కదా ఫ్రాక్, ఇద్దరు ముగ్గురు ఎక్కగానే బస్ నిండిపోతుందేమో. మరి అట్లాంటప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు, ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు? అసలు వాళ్ళకి వెదర్ ఎట్లా సపోర్ట్ చేస్తుండే? వాళ్ళకి ఉక్కబోయేదా? ఏ డౌట్. పంచ్ అనే మ్యాగజైన్ వాళ్ళకి కూడా వచ్చినట్టుంది. దాన్ని సెటైర్గా ఒక పిక్చర్ కూడా క్రియేట్ చేశారో లేకపోతే నిజంగా జరిగింది. ఒక పిక్చర్ అయితే ఉంది, మీరు కూడా చూడండి. తర్వాత ఈ క్రినోలిన్ ఫ్రంట్కి ఫ్లాట్ అయిపోయి వెనక మాత్రమే డోమ్ షేప్ లాగా వచ్చిందంట. అది కూడా చాలా యాక్సెప్ట్ చేశారంట. ఒక 5 years అట్లా నడిచిందంట. బాగానే యూజ్ చేశారు అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్. కానీ తర్వాత ఏం జరిగింది అని అంటే లోవర్ క్లాస్ వాళ్ళు కూడా సేమ్ అలాంటి గౌన్సే వేసుకుంటే మెషినరీ దగ్గర వర్క్ చేసేటప్పుడు లోపల డ్రెస్ ఇరుక్కుపోయి లోపలికి వెళ్ళిపోవడం, లేదంటే ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం అట్లాంటివి జరుగుతుండేవంట. అందుకని తర్వాత ఇది యూజ్ చేయడం కొంచెం ఫేడ్ అయిపోయిందంట. కానీ మనము ఇంకా అది యూజ్ చేస్తున్నాము, క్యాన్ యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. నిజంగా ఈ ఫ్యాషన్ ఎరాలో మనం ఉండడం నిజంగా లక్కే. ఎందుకంటే అంత ఎడ్డి కథలు లేవు ఇప్పుడు. కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఒక డంబ్ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు. అది ఏంటి అనేది మీరే కమెంట్ చేయండి.